ఇండియా వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉందా, శివసేన వర్సెస్ బీజేపీ అన్నట్టుగా చూసి అభ్యర్థిని అనౌన్స్ చేయలేకపోతుందా? ఇంకోటి మరాఠా ఫేస్ గురించి మాట్లాడుకుంటే ఫడ్నవీస్ కాకుండా వేరే వ్యక్తి ఉంటే షిండే యాక్సెప్ట్ చేస్తారా? షిండేకి ఇక దాంట్లో ఛాయిస్ లేదు, నెంబర్ 1. రెండోది బీజేపీ కూటమి ధర్మాన్ని పాటించి నోరు మీద పట్ల తన తరపున ఒక దాన్ని ఏమంటారు సంప్రదాయంగా ఇద్దరిని పంపించారు. నిర్మలా సీతారామన్ ఇంకొక మంత్రిని, వాళ్ళు ఇన్ఛార్జీలుగా వెళ్తారు, వాళ్ళు ఫైనల్గా బీజేపీ అధిష్టానం చెప్పిన పేరు అనౌన్స్ చేస్తారు. సింపుల్ అంతే. అది ఫడ్నవీస్ ఇంకొకటి వాళ్ళ ఇష్టం. వాళ్ళ ముఖ్యమంత్రిని ఎవరిని పెట్టుకోవాలో అక్కడేమి ముందుగా గనక ముఖ్యమంత్రి పేరు ఒకటి అనౌన్స్ చేసి అప్పుడు ఇవ్వనంటే ఒక ఆస్పెక్ట్, అట్లాగేమి చెప్పలేదు కదా, హామీ ఇవ్వలేదు కదా. ఇతను ఏమంటాడు, షిండే లేదు నా పేరు చెప్పారు అంటాడు. మోడీ చెప్పేవాడు కదా ఇప్పుడు ఆదిత్యనాథ్ ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ఈయనేమి ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పాడు కదా. అట్లాగే సైని మొన్న హర్యానా ఇతనేమో ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పాడు కదా. మహారాష్ట్ర ముక్క చెప్పలా. కాబట్టి ఇక్కడ సమస్య, ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన పని తను చేసుకుపోతుంది. షిండే వచ్చాడు అనుకోండి, ఓకే మేబీ డిప్యూటీ సీఎం ఇస్తారేమో వాళ్ళ అబ్బాయికి, అప్పుడు షిండే పక్కకి వెళ్ళిపోవాలి. షిండే ఇంకో పేచి ఏం పెడుతున్నాడు, కూటమికి హెడ్గా తనని పెట్టమంటున్నాడు. అది బీజేపీకి